ఇప్పుడు స్టెరాయిడ్స్ అని కొంతమంది తీసుకుంటుంటారు బాడీ కోసం, అంటే అలాంటివి కూడా కండలు పెంచడానికే కదా అవి ఎందుకు తీసుకుంటారు? నేచురల్ వర్క్ చేస్తే చాలా టైం పడుతుంది, కొంతమందికి ఏమో ఆతృత ఎక్కువ ఉంటుంది, తొందరగా నేను ఫిజిక్స్ చూపెట్టుకోవాలనే ఉద్దేశంతో మెడిసిన్స్ తీసుకుంటుంటారు. అంటే ఈ మెడిసిన్స్ వల్ల కండలు రావా? కండల కోసమే కదా మెడిసిన్ వాడేది. మెయిన్ పాయింట్ అండి, స్టెరాయిడ్స్ అనేవి అండి ఎవరు వాడకూడదండి. సీరియస్ చెప్తున్నా కదా, స్టెరాయిడ్స్ అనేవి ఎవరు వాడకూడదు. కానీ ఎవరికంటే ఫిట్నెస్ లెవెల్స్ కోసం నార్మల్గా చేసుకోవడం. స్టెరాయిడ్స్ అనేవి ఎప్పుడు వాడాలంటే కనుక ఎవరు వాడతారంటే కండి, దేశానికి ఏదో పేరు తెచ్చేసేయాలి, అండి మొత్తం ఒక బాడీ బిల్డింగ్ లో పెద్ద ఫ్రేమ్ వచ్చేసేయాలి, ఒక ఊపు ఊపేయాలి, ఒక క్రేజ్ తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టేసుకుంటారు, ఆల్రెడీ ఒక సాక్రిఫైస్ చేసుకుంటారు అంతే. స్టెరాయిడ్ కొట్టే బాడీ బిల్డర్లు ఎవరైనా సరే అండి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఏంటంటే ఒక ప్యాషన్, ఒక పిచ్చితో చేస్తారండి. బాడీ బిల్డింగ్ అనేది ఒక పిచ్చితో చేస్తారు చెప్తున్నా కండి. ఈ క్రియేటర్ లో ఏదో పొడవాలి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే తప్పదు ఇంకా చెప్తున్నా అంతే. తప్ప నార్మల్ ఫిట్నెస్ వాళ్ళు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటేటర్లు, ఈ స్టేట్ లెవెల్ కాంపిటేటర్లు స్టెరాయిడ్లు వాడడం అనేది కరెక్ట్ కాదండి. నేషనల్ లెవెల్లో వాళ్ళు వాడారంటే ఒక అర్థం. ఎందుకంటే ఏదో పెద్ద మన రాష్ట్రానికి ఏదో పేరు తెచ్చేస్తారు కానీ తప్పదు. ఇంకా ఏం చేస్తారు, వాడేమో 20% కొడతాయి, ఇది 30% కొడతాడు. మరి మన రాష్ట్రం పేరు నిలబెట్టాలి కదండి. మనం కూడా మన లైఫే పెట్టేస్తాం. అండి నేను చచ్చిపోయినా పర్లేదు, నా లైఫ్ పోయినా పర్లేదు, ఏదో ఉన్నంతకాలం ఏదో పొడవాలి, 10 మందికి ఇలా ఒక్కొక్క మోటివేషన్ గా నేను ఉండాలి. అండి ఇట్లా లైఫ్ రిస్క్ లో పెట్టుకుని ఆడతారండి చెప్తున్నా కదా. అది వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసుకుంటారు అంతే. ఇంకా బాడీ బిల్డర్స్ కానీ యోగా చేసిన వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు, 100 పైన బతుకుతారు, 90 దాకా బతుకుతారు. కానీ జిమ్ చేసిన వారి లైఫ్ ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. 50-60 కూడా ముగించవచ్చు, 40 కూడా ముగించవచ్చు, 30 కూడా ముగించవచ్చు. ఎందుకు ఇది జిమ్ కి యోగాకి డిఫరెన్స్? ఎందుకు జిమ్ చేసిన వాళ్ళు లైఫ్ టైం అనేది తగ్గుతుంది అని విన్నాను నేను. ఎంతవరకు నిజం ఇది? ఒకటండి, యోగా మంచిదండి, చాలా మంచిది, ఓకే రెస్పెక్ట్. జిమ్ కూడా చాలా మంచిదండి. ఇది కూడా అపోహ అండి, ఇది కూడా పిచ్చి మాట. జిమ్ చేసేవాళ్ళు కూడా యోగా చేస్తే ఎంత హెల్దీగా ఉంటారో జిమ్ చేసేవాళ్ళు కూడా అంతకన్నా హెల్దీగా ఉంటారండి నా దృష్టిలో చెప్తానండి. యోగా మహా అయితే స్ట్రెచ్చింగ్ అవుతుంది, లేదా ఈ ఆక్సిజన్ సంబంధించి చేస్తారు. జిమ్ అలా కాదు కదండి, అన్ని వచ్చేస్తాయి. మీకు ఫిట్నెస్ అంటే అండి, మీరు జిమ్ చేయడం వల్ల మీకు ఫిట్నెస్ లెవెల్స్ పెరుగుతాయి. మన బాడీలో ఫిట్నెస్ అంటే అండి కార్డియో ఎండ్యూరెన్స్, మజిల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, బాడీ మాస్ ఇండెక్స్. ఓకే అండి, మీరు వ్యాయామం చేయడం వల్ల కార్డియో ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కొంతమంది చూస్తూ ఉంటారు, ఇట్లా చప్పలు కూడా చచ్చిపోతారు కొంతమంది. ఓకే అండి, జిమ్ చేసే వాళ్ళు అట్లా ఉండదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, గుండె ధైర్యం ఎక్కువ ఉంటుంది. దానికి కారణం కార్డియో ఎండ్యూరెన్స్, అది జిమ్ వల్ల వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మజిల్ ఎండ్యూరెన్స్, ఇప్పుడు ఏదైనా సరే మీ బరువుని మీరు పట్టుకొని హోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ బరువుని వాళ్ళు పట్టుకొని హోల్డ్ చేయలేరు, కొంతమంది వాళ్ళ బరువుని వాళ్ళు పట్టుకొని హోల్డ్ చేయగలరు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మజిల్ ఎండ్యూరెన్స్. అది ఎక్కడి నుంచి వస్తుంది? జిమ్ వల్ల వస్తుంది. ఓకే అండి, మూడో వచ్చేప్పటికి మజిల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఎంత బరువునైనా సరే ఎత్తి ఇసిరేయగలరు. ఓకే అండి, కొంతమంది ఇసరలేదు, కొంతమంది ఇసరగలరు. అది ఎక్కడి నుంచి వస్తుందండి? జిమ్ నుంచే వస్తుందండి. నాలుగోది ఫ్లెక్సిబిలిటీ. మన బోను, మన మజిల్ చూసారండి, ఈ రెండింటికి కనెక్టర్ ఏమంటాం? టెండాన్ అంటాం. ఇది ఏంటంటే లబ్బర్ టైప్ సాగుతూ ఉంటుంది, ఎలాస్టిక్ టైప్ లో సాగుతూ ఉంటుంది. ఓకే అండి, ఇది ఎంత సాగితే మీ బాడీ అలా ఎలా పడితే అలా ఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ నుంచి వస్తుందండి? ఇది కూడా జిమ్ లో స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల వస్తుందండి. మీరు కొంచెం వచ్చేప్పటికి బాడీ మాస్ ఇండెక్స్, మీ హైట్ కి మీరు ఉండాల్సిన వెయిట్. ఓకే, ఇప్పుడు జిమ్ అనగానే చాలా మంది చూస్తుంటే మనకు ఇన్స్టాలో చూసినా కూడా, ఇక్కడ యూట్యూబ్ లో చూసినా కూడా మనకు కొన్ని వీడియోస్ వస్తుంటాయి, ఇలా ఫాలో కండి అని. అలా ఫాలో అవుతుంటే, ఆ వీడియోస్ ని ఫాలో అవ్వకుండా మనం జిమ్ ప్రాక్టీస్ చేస్తే హెల్త్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, లేకుంటే హెల్త్ అనేది మనకు ఫిట్నెస్ గా తయారవుతుందా? చెప్పే వాళ్ళ మీద బేస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నారు ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, చెప్తారు మేము ఇది తాగేస్తున్నాం, మేము ఇలా చేసేస్తున్నాం. ఓకే అండి, వాళ్ళు చెప్పారు కదా అనేసి గుడ్డ చేతిలో పట్టిన మీరు అలా వెళ్ళడం కరెక్ట్ కాదండి. చెప్పేవాళ్ళు ఫస్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఓకే, చెప్పేవాళ్ళు సర్టిఫైడా కాదా, ఓకే అండి, లేదు ఎక్స్పీరియన్స్డా కాదా, ఈ రెండు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెండు చెక్ చేసుకోండి. ఓకే అండి, ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మీరు వాళ్ళ మాట వినొచ్చు. లేనప్పుడు అండి వాళ్ళ మాట వినడం వినకపోవడం అనేది ఇంకా మీ మీద బేసే ఉంటుంది అంతే. ఇంకా నేను మాట్లాడకూడదు దాని గురించి. అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో చేసుకుని ఎక్సర్సైజ్లు తెగ చేస్తుంటారు, జిమ్స్ అవి అన్నీ చేస్తుంటారు కదా. అంటే ఎలాంటి వాళ్ళ బాడీకి ఏం కావాలి, ఏం వద్దు అనేది ఏం టెస్టింగ్ లేకుండా జస్ట్ గుడ్డిగా బ్లైండ్గా మన వీడియోస్ ఫాలో అవ్వకుండా చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అంటున్నాను. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? అది ఏమి ఎఫెక్ట్ కాదండి. ఇప్పుడు ఒకటండి, మీరు అలా వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా యూట్యూబ్లో ఎవరేదో చేశారు కదా, ఎవరేదో తాగేశారు కదా అనేసి మీరు కూడా అవి చూస్ చేసేయడం, మీరు కూడా వాళ్ళు తాగారు కదా అని మీరు కూడా తాగారు అనుకోండి, అనారోగ్యం పాలైపోతారండి. ఎందుకంటే మీ ఫిజికల్ కండిషన్ ఏంటి అనేది మీకు ఎవరైతే చెప్తారో ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తెలియదు. ఓకే అండి, మీ ఫిజికల్ కండిషన్ ఏంటి, మీ హెల్త్ ఇష్యూ ఏంటి, ఓకే అండి, మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ ఎవరు తెలుస్తుంది? మీ జిమ్లో మీ ట్రైనర్ తెలుస్తుంది. మీ జిమ్లో మీ ట్రైనర్ రెస్పెక్ట్ ఇవ్వండి, మీ జిమ్లో మీ ట్రైనర్ చెప్పింది వినండి. అంతే తప్ప ఏదో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఇది తాగేసేయండి, ఇలా చేసేయండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళని చూసి మీరు చేశారంటే కనుక
అనారోగ్యం పాలైపోతారని చెప్తున్నా కదండి.